హాయ్ అండి. నేను మీ రెసిపీ రాంబాబు. ఈ వీడియోలో నేను మీకోసం ఒక స్పెషల్ చికెన్ బిర్యానీ అయితే తెచ్చాను. ఇదైతే నా ఫేవరెట్ రెసిపీ. మనం ఎప్పుడైనా షూటింగ్ లేనప్పుడు ఇంట్లో ఈ స్టైల్‌లో చేసుకొని బిర్యానీ తింటాము. పక్కన రైతా ఇంకా షేర్వా పెట్టుకొని తింటే టేస్ట్ అద్దిరిపోతుందనమాట. ఈ రెసిపీ నేను ఈరోజు మీకు చూపిస్తాను. నాకు చాలా ఇష్టమైన రెసిపీ అండి ఇది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో టేస్ట్ అయితే చెప్పండి. ముందుగా బిర్యానీ గిన్నె తీసుకోండి. అందులో ఒక 100 ఎంఎల్ అంటే 100 ఎంఎల్ వరకు నూనె వేసి నూనె కొంచెం మరిగాక అందులో ఒక దాల్చిన 2 బిర్యానీ ఆకు, ఒక నల్ల యాలక, అలాగే లవంగాలు, సోంపు, జీలకర్ర ఇంకా మిరియాల బంతులు వేసేయండి. సోంపు, జీలకర్ర ఒక్కొక్క టీ స్పూన్ వేసుకుంటే చాలు. మిరియాలు, లవంగా 5 బంతులు వేసుకుంటే చాలు. ఇప్పుడు ఇవన్నీ ఇలా కలుపుకుంటూ ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్ మీద. ఆ తర్వాత ఒక 5 మీడియం సైజ్ ఉల్లిపాయలు, అంటే పెద్దవి కాదు చిన్నవి కాదనమాట, అవి వేసుకొని ఇలా సన్నగా పొడుగ్గా తరిగి వేసుకోవాలి. వాటిని ఇలా కలుపుకుంటూ కలరు బ్రౌన్ చిన్న మాడు కలర్ వచ్చే వరకు మనం దీన్ని కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూస్తున్నారు కదా, ఈ మాత్రం కలర్ వచ్చే వరకు చేసుకోవాలి. మ్యాక్సిమం లో ఫ్లేమ్లోనే చేసుకోండి, అప్పుడే మనకి మాడిపోకుండా ఇలా వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీంట్లోకి చికెన్ అయితే యాడ్ చేసుకోవాలి. చికెన్ నేను 700 గ్రాములు తీసుకున్నాను. మీరు కేజీ దాకా కూడా తీసుకోవచ్చు, ఏం పర్లేదు. మీరు శుభ్రంగా ఉప్పు నీళ్ళతో కడిగేసుకొని ఆ చికెన్ ఇందులో వేసి ఈ ఉల్లిపాయలతో పాటు శుభ్రంగా 1 నిమిషం పాటు కలిపేసిన తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడకనివ్వండి. 5 నిమిషాల తర్వాత తీసి చూస్తే చికెన్ మనకి బయట తొక్కంతా తెల్లగా వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా తెల్లగా వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు దీంట్లోకి 1 టీ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి. మీరు మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ టేస్ట్కి. అలాగే 1 టీ స్పూన్ కారం, ఇంకా 2 టీ స్పూన్ దాకా కొత్తిమీర పొడి, ఇంకా 2.5 టీ స్పూన్ దాకా గరం మసాలా వేసుకోండి. వేసుకొని ఇవన్నీ శుభ్రంగా కలిపేసుకోండి. ఓకే, మీరు కొంచెం స్పైసీ కావాలంటే ఇక్కడ మీరు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున పెంచుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు ఇంకా ఎక్స్ట్రా స్పైసీగా వస్తుంది. మామూలుగా అయితే ఈ మాత్రం స్పైసీ అయితే సరిపోతుంది. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి ఈ చికెన్ ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోండి. ఇలాగా ఒక 3 నుంచి 4 నిమిషాలు కలపండి. ఏంటి, మీరు స్పైసెస్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా ఒక 3 నుంచి 4 నిమిషాలు మొత్తం కలిపేసిన తర్వాత మళ్ళీ దీంట్లో మూత పెట్టేయాలన్నమాట. ఈసారి మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పెట్టి 15 నిమిషాలు ఉడకనివ్వండి. 15 నిమిషాల తర్వాత మీరు తీసి చూస్తే చికెన్ ముక్క మీకు దాదాపు ఒక 70% ఉడికిపోయి ఉంటుంది. అలాగే నీరు నూనె సపరేట్ అయ్యి నీరు ఇలా తేలుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడైతే దీన్ని మనం ఇంకొకసారి ఇలా కలిపేసుకుంటే దీంట్లోకి మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. అవి ఏంటంటే 3 చీల్చిన పచ్చిమిరపకాయలు వేసుకోండి. అలాగే టమాటో ప్యూరీ అంటారు, ఏమీ లేదు, టమాటోని గ్రైండర్లో పెట్టి బాగా గుజ్జు కింద కొట్టేయాలన్నమాట. ఆ గుజ్జు ఏదైతే ఉందో ఆ జ్యూసు అది తెచ్చి వేసుకొని దాన్ని ఇలాగ ఒక 2 నిమిషాల పాటు కలపండి. ఇలా శుభ్రంగా కలిపేసిన తర్వాత దీంట్లోకి మనం పెరుగు వేసుకోవాలన్నమాట. ఇలా 1 కప్పుతో పెరుగు వేసుకోండి. నేనైతే బయట నుంచి పెరుగు తెచ్చుకున్నాను. మీరు ఇంట్లో తోడు పెట్టుకున్న పెరుగు అయితే నీళ్లు లేకుండా ఆ గడ్డ మాత్రం వేసుకొని ఇలా శుభ్రంగా మా చికెన్కి ఆ టమాటో జ్యూస్కి మొత్తం కలిసేలా కలిపేసేయండి. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత దీన్ని మూత పెట్టేసి ఇంకొక 8 నిమిషాల వరకు మీరు దాన్ని ఉడకనివ్వండి. అప్పుడు టమాటాలో వాసన కూడా పోద్ది, పచ్చివాసన. అలాగే సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని ఇంకొకసారి కలిపి చెక్ చేసుకోండి చికెన్ ఎలాగైందని. ఈ టైంకి మీకు గుమగుమలు వచ్చేస్తుంటే అలాగే చికెన్ కూడా దాదాపు ఒక 90% వరకు ఉడికిపోయి ఉంటుంది అనమాట. అయితే మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు వదిలేసి ఇప్పుడు దీంట్లోంచి మనం కొంచెం చికెన్ తీసేసుకోవాలి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి. మనం చికెన్ ఇప్పుడు ఒక పావు కేజీ వరకు ఉంచుకొని మిగతా చికెన్ తీసి ఒక గిన్నెలో పెట్టుకోండి. అలాగే ఆ జ్యూస్ గ్రేవీ ఏది ఉందో అది కూడా అలా తీసేసి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు. వీడియో ఇక్కడి నుంచి జాగ్రత్తగా చూడండి ఫ్రెండ్స్, కిందకి స్క్రోల్ చేయకుండా వీడియోనే ఫోకస్ చేయండి. ఇప్పుడు ఏదైతే చికెన్ అంతా తీసానో ఆ చికెన్ ఏం చేయాలో కూడా చెప్తాను. అయితే మనం ఇదంతా స్టార్ట్ చేయకముందు మనం బాస్మతి రైస్ ఉంటుంది కదా, బాస్మతి రైసు ఒక 1/2 కేజీ బాస్మతి రైస్ని మనం 90% వరకు వండేసుకోవాలన్నమాట. అయితే అది ఎలా వండుకోవాలి నేను ఇప్పుడు మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. 1/2 కేజీ బాస్మతి రైస్ తీసి 3 సార్లు శుభ్రంగా నీటిలో కడిగి ఒక అరగంట సేపు నానబెట్టి ఆ నానబెట్టిన దాన్ని మీరు ఒక 4 లీటర్ల దాకా నీళ్ళు వేసి దాంట్లో ఉడికిస్తూ 90% వరకు మీరు బాయిల్ చేయాలి. అలా 90% అయిపోయిన బాస్మతి రైస్ని తెచ్చి ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు అక్కడ మనం లేయర్స్ కింద వేసుకోవాలి. ఇలా 3 లేయర్స్ వేసుకోవాలన్నమాట. కింద చికెను, రైసు, మళ్ళీ చికెను, మళ్ళీ రైసు. అలాగే ఇట్లని ఇప్పుడు టాపింగ్ కూడా చేస్తాను వేరే ఐటమ్స్తో, అవి కూడా చూపిస్తాను చూడండి. మీకు కొంచెం లెంతీగా ఉండి బోర్ కొట్టచ్చు, కానీ టేస్ట్ చాలా బాగుంటుందండి.
అలాగే నా ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే ప్లీజ్ సజెస్ట్ చేయండి, ఇంప్రూవ్ చేసుకుంటాను. తెలుగు యూట్యూబర్స్, కుకింగ్ యూట్యూబర్స్లో టాప్ యూట్యూబర్ అవ్వాలని ఉంది నాకు. సో మీరు మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారనుకోండి, అది చూసి నేను ఇంప్రూవ్ చేసుకొని ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే వీడియోలు కూడా ఇంకా బాగా తీస్తాను. జస్ట్ నాకు కావాల్సిందల్లా మీ సపోర్ట్ ఒక్కటే. ఇప్పుడు దీంట్లోకి మనం మింటు అంటే పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర అంటే కొత్తిమీర ఆకులు కూడా వేసేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ దాని మీద రైస్ వేసుకోవాలి. చూసి గుర్తుపెట్టుకోండి, చికెను రైసు, అప్పుడు పుదీనా టాపింగు, మళ్ళీ రైసు. ఇప్పుడు దీని మీద టమాటోలు ఇలా కట్ చేసి పెట్టుకోండి. ఇలాగ ఎందుకు కట్ చేసి పెట్టుకోవాలి తెలుసా? ఆ ఉడుకుతున్నప్పుడు ఈ టమాటోలో జ్యూస్ కిందకి వెళ్ళి అక్కడక్కడ మనకు మధ్యలో ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తగులుతుంది అనమాట. ఇప్పుడు దాని మీద ఇలా పుదీనా కొత్తిమీర కలిపి మళ్ళీ ఇంకొకసారి ఇలా టాపింగ్ చేసి నిమ్మకాయలు పెట్టాలి. ఇలా కట్ చేసి ఇంకా మూత పెట్టేసుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే మనం దీన్ని ఉడకనివ్వాలి లో ఫ్లేమ్ మీద. ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ మీద చేయండి. అప్పుడే మీకు అడుగు కూడా మాడకుండా కరెక్ట్గా వస్తుంది. ఇంకా 10 నిమిషాల తర్వాత ఆపేసి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ తర్వాత మీరు గట్ట తీసి చూసుకుంటే మీకు అద్దిరిపోయే టేస్ట్ అయితే వస్తుంది. అయితే మీకు అక్కడక్కడ వైట్గా, అక్కడక్కడ మనకి బిర్యానీ కలర్లో కనిపిస్తుంది. ఆ రెండు మిక్స్ చేసుకుంటూ తినాలన్నమాట. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇప్పుడు చూడండి, నేను చూపిస్తాను. ఇక్కడ చూసారు కదా, అడుగంతా మనకు మంచి మసాలా ఉంటుంది. అదంతా కలిపేసుకొని వడ్డించుకొని తింటే సూపర్ ఉంటుంది. అలాగే దీంట్లోకి రైతా, షేర్వా కూడా కలుపుకుంటే ఇంకా పర్ఫెక్ట్ అనమాట. ఆ రెసిపీలు కూడా ఛానల్లో ఉన్నాయి, అవి కూడా చూడండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. కామెంట్ కూడా చేసి ఒక్క సపోర్ట్ అయితే నాకు చూపించండి ఫ్రెండ్స్. నేను మీ రెసిపీ రాంబాబు.